ఇలా వీళ్ళు 5 ఇయర్స్ కడతారు. ఒక్కసారి పిఆర్ వచ్చిన తర్వాత ఇంకా మీరు కట్టాల్సిన అవసరం లేదు. ప్లస్ ఒకసారి పిఆర్ వచ్చే వరకు మీరు ఎక్కడైతే వీసా చేయించుకున్నారో వాళ్ళ దగ్గరే పని చేయాలి. ఒకసారి పిఆర్ వచ్చింది అంటే ఇంకా ఫ్రీ బర్డ్ అనమాట. ఇట్లా గాల్లో ఎగిరినట్టే ఎక్కడైనా పని చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ప్లస్ ఈ మెడికల్కి ఎన్హెచ్ఎస్కి కట్టాల్సిన అవసరం లేదు. మనకు పబ్లిక్ ఫండ్స్ యాక్సెస్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ పిఆర్ అడ్వాంటేజ్ అంటారు అనమాట. దాని తర్వాత వన్స్ బ్రిటిష్ పాస్పోర్ట్ వచ్చింది అంటే కనుక ఇంకా వాళ్ళకి అన్ని రకాలుగా లోకల్ ఫెసిలిటీస్కి ఎలిజిబుల్ అవుతారు. సో అందుకని ఏంటంటే అసలు ఈ పిఆర్ రూట్ అనేదే కంప్లీట్గా కిల్ చేసేస్తే ఇంకా ఎవరు రారు కదా. అందరూ ఎందుకు వస్తారు ఇక్కడికి? సెటిల్ అయిపోదామనే వస్తారు. ఇక జస్ట్ ఊరికే ఏదో ఉద్యోగం వస్తుందా రాదా అనుకోనో, లేకపోతే స్టూడెంట్ డబ్బులు కట్టి వచ్చి ఊరికే ఇక్కడ 4-5 ఏళ్ళు ఉండి వెళ్ళిపోవడము, దానికోసం ఒక 50 లక్షలు ఖర్చు పెట్టుకొని చదువుకోవడానికి రావడము, ఇలాగా బయట నుంచి వచ్చే వాళ్ళు తగ్గిపోతారు. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఇమిగ్రేషన్ అనేది డౌన్ అవుతుంది. నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, ఎందుకు వస్తారయ్యా యూకే అందరూ అంటే కేవలం ఈ బెనిఫిట్స్ కోసమే. ఎందుకంటే ఫ్రీగా తిండి పెడతారు, ఫ్రీగా ఇల్లు ఇస్తారు, ఫ్రీగా అకామిడేషన్ ఇస్తారు. సో ఆల్ ఫ్రీ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓటు కూడా వేయచ్చు వాళ్ళు. ఈ కంట్రీలో ఏంటంటే ఓటు వేసేటువంటి రైటు ప్రతి వాడికి ఉంటుంది. సిటిజన్ అయినా కాకపోయినా ఎవరైనా సరే ఈ కంట్రీలో ఉన్నోడు వాడు కనుక రిజిస్టర్ చేసుకుంటే ఓటు హక్కు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇతను యాక్చువల్గా స్వింగ్లో ఉన్నాడు చెప్పాలంటే.